జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై సమైక్య ఆంధ్ర. వేదిక పైన ఉన్న అందరు పెద్దలకి, 3 రీజన్స్ నుంచి వచ్చిన మా అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ నా నమస్కారం. సలాం అలైకుం. మీరు మంచి సప్పుడు కొడితే నేను కూడా మంచి మాట్లాడతా. ఎందుకు అంటే నా తెలుగు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ఒకటి కాబట్టి ఎక్కడ తప్పు జరిగితే నాకు క్షమించాలి. మీరు హైదరాబాద్ లో బిర్యానీ తినేసిండా? హైదరాబాద్ మీది. మీరు నీళ్ళు తాగిండా? హైదరాబాద్ మీది. ఎవ్వరు భయపడాల్సిందే అవసరం లేదు. ఎవ్వరు కూడా భయపడాల్సిందే అవసరం లేదు. హైదరాబాద్ ఎవరబ్బా సొమ్ము కాదు. హైదరాబాద్ మనది. హైదరాబాద్ తెలంగాణ వాళ్ళది, హైదరాబాద్ రాయలసీమ వాళ్ళది, హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళది. ముస్లిమ్స్ ఎస్పెషల్లీ నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్ కి, మా ఎస్సీ బ్రదర్స్ కి, మా ఓసీ బ్రదర్స్ కి, మా మైనారిటీస్ కి అందరు ఏకం కావాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కుటుంబంకి కాపాడే బాధ్యత మన రాష్ట్ర ప్రజలది. ఈ విధవ చంద్రబాబు నాయుడు అసలు ఆయన సైకిల్ కు హ్యాండిల్ లేదు, బైండిల్ లేదు, దిశ లేదు, దశ లేదు. ఇక్కడే రాయలసీమలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ రాళ్ళతోని కొడతాని ఆ భయంకు ఢిల్లీ పోయి దీక్ష చేశారు. అరే ఎందుకు కూర్చున్నాడు అయ్యా మీరు అంటే కావాలే వద్దా అంటే ఏమీ లేదు. నాకు 5,000 కరోడ్ ఇచ్చేయి, నేను అసెంబ్లీ కడతా, నేను సెక్రటరియట్ కడతా. ఇప్పుడు తాపి పని స్టార్ట్ చేశారు. మాకు మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నాడు. మా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే అంత రోజు జగన్ గారు అంత మనసు జైల్లో ఉంటా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్ గారు పేరు మీద గజ గజ అవుతుంది. వాళ్ళకు అర్థమైతలేవు ఏం చేయాలి. మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళే చేశారు. జగన్ గారు ఇందిరాబాద్ కాడ మేము దీక్ష చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలే. చంద్రబాబు నాయుడుకు ఏపీ భవన్ ఇచ్చారు. వాళ్ళు 2020 మ్యాచ్ వాళ్ళే ఆడుతున్నాడు, మేము ఆడతలేవు. దానికోసమే నాకు చాలా మంది ఎక్కువ ఉంది ఇక్కడ మాట్లాడదామంటే, ముస్లింస్ కు 4% రిజర్వేషన్ సోనియా గాంధీ ఇవ్వలే, గులాం నబీ ఆజాద్ ఇవ్వలే, అహ్మద్ పటేల్ ఇవ్వలే, కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలే. మాకు ఇచ్చిండు 4% స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. 100 అయినా సరే, 106 అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖాయం ఖాయం ఖాయం. ఏ వ్యక్తి, ఏ శక్తి ఆపలేరు. ఇప్పుడు సోనియా గాంధీ గారు 10 జనపద్ లో కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా మీరు? లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతమంది వచ్చారు? ఏ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు? సోనియా గాంధీ గారు ఇదే ఇప్పుడు ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కూడా అర్థమైంది. దానికోసమే ఇప్పుడు నేను డీజీపీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా. దయచేసి మీ ఎస్పీస్ కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది చాలా బండి లేపారు హైవేలో.
దయచేసి మీరు వాళ్ళకు రిలీజ్ చేయాలి. ఈ మీటింగ్ లో పీస్ఫుల్ గా వచ్చి పీస్ఫుల్ గా మేము పోతా. మా ఉద్దేశం ఎవరికి కూడా రెచ్చగొట్టాలే ఉద్దేశం లేదు. మీ అందరికి ఒక విజ్ఞప్తి, सीधी उंगली से घी नहीं निकलेगा तो उंगली टेढ़ी करेंगे. सीधी सीधी बात. मैं जितने मुसलमान भाई हिंदू भाई यहां पर आए हैं उन तमाम से गुजारिश करता हूं, आप हम सब एक होकर जगनमोहन रेड्डी साहब को सीएम बनाए और हमको राजशेखर रेड्डी साहब की वजह से जो 4% रिजर्वेशन मिला था, जिसकी वजह से हम लोगों ने इतनी तरक्की पाई. టైం లేవు అంటున్నాడు సుబ్బారెడ్డి అన్న, నేను బంద్ చేస్తా, లేకుంటే అది పెద్ద అవుతుంది. మరి అందరికీ ధన్యవాదాలు. గట్టిగా చెప్పాలి, 10 జన్పద్ దాకా పోవాలి మన వాయిస్. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.